హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కేపీ గురించి నిజం తెలుసుకున్న గగన్ కేపీని వెతుక్కుంటూ బార్ దగ్గరికి వెళ్తాడు. ఇదంతా తెలిసిన శారద కేపీకి ఫోన్ చేసి చెప్తుంది, గగన్ మీ దగ్గరికే వచ్చాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. నేను చూసుకుంటానులే శారద అని చెప్పి ఫోన్ ఆన్లోనే కింద పెట్టేస్తాడు. అప్పుడే గగన్ కేపీని వెతుక్కుంటూ బార్ లోపలికి వెళ్ళి గగన్ కేపీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కేకేని నానా మాటలన్నీ తిడుతూ ఉంటాడు. గగన్ ఆ మాటలన్నీ శారద వింటూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. నిన్ను చంపేస్తాను కానీ మా అమ్మ బాధపడుతుందని మాత్రమే ఊరుకున్నాను. భూమి ఒక ఆడపిల్లని తెలిసి కూడా నువ్వు భూమి పరువు తీయాలనుకున్నావు అని చెప్పి అంటాడు గగన్. దానికి కేపీ ఇదంతా మీ ఇద్దరి కోసమే చేశాను నేను. శరశ్చంద్ర అపూర్వ దుర్మార్గులు, వాళ్ళు మీ పెళ్ళి జరగనివ్వరు అని చెప్పి అంటాడు కేపీ. దానికి మేమిద్దరం ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం, మీరు ఎవ్వరి హెల్ప్ మాకు అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. రోడ్డు మీద వెళ్తున్న గగన్కి కారు ముందు ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవలో కూడా ఒక అమ్మాయి నిందలు పడడం వల్ల ఆత్మహత్య చేసుకుందని తెలిసి ఆ అబ్బాయి బాధపడుతూ ఏడవడం చూస్తూ ఉంటాడు. ఇదే భూమికి కూడా జరుగుతుందేమో అని చెప్పి భయపడుతూ భూమికి కాల్ చేసి ఒక చోటుకి రమ్మని చెప్తాడు. భూమికి చెప్తాడు, మన ఇద్దరం కలిపి రోజు రాత్రి 10 గంటలకి బయటికి వెళ్ళి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పి అంటాడు. భూమి ఫస్ట్ ఒప్పుకోదు కానీ గగన్ నచ్చ చెప్పేసరికి ఒప్పుకుంటుంది. ఇదంతా కూడా శరశ్చంద్ర దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. రోడ్డు మీద వెళ్తూ వీళ్ళిద్దరికీ ఆ విషయం తెలీదు. ఆ రోజు రాత్రి 10 గంటలకి భూమి బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడే శరశ్చంద్ర మేడ మీద నుంచి భూమిని చూసి, ఏంటి భూమి, నా శత్రువు దగ్గరికి వెళ్ళి వాడిని పెళ్లి చేసుకుని నా పరువు తీయాలనుకుంటున్నావా అని అంటుంది. ఏం చేయమంటారు నాన్న, మీరు నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు కదా, అందుకే దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది భూమి. దానికి శరశ్చంద్ర, లేదు నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడానికి అని అంటుంది. అయినా సరే నేను ఇక్కడ ఉండాలంటే మీరు నా ప్రేమను అర్థం చేసుకొని గగన్తో నా పెళ్లి జరిపించండి అని చెప్పి కరాఖండిగా చెప్తుంది భూమి శరశ్చంద్రతో. శరశ్చంద్ర మటుకు ఏమీ చేపట్టుకొని ఆపుతాడు. అప్పుడే గగన్ కూడా వచ్చి భూమి చేపట్టుకొని బయటికి వెళ్ళిపోతారు ఇద్దరు కలిపి.